లిటరలీ భయ్య లెనిన్ మూవీ ఏదైతే ఉందో మన అఖిల్ అక్కినేని గారి లీడ్ క్యారెక్టర్ చేసినటువంటి మూవీ. ఈ మూవీ అయితే ఆన్ స్క్రీన్ అయితే వాచ్ చేయడం జరిగింది. సో అందరికీ తెలుసు, వన్ డే బిఫోర్ లేట్ గానే అయితే నేను ఒక రివ్యూని పోస్ట్ చేస్తాను. కొన్ని ఇష్యూస్ వల్ల నేనైతే ఈ మూవీని సెకండ్ షో వాచ్ చేయడం జరిగింది. సో కంప్లీట్లీ నేను వాచ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తాను కాబట్టి తప్పకుండా ఈ యొక్క మూవీ అనేది కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ అయితే వాచ్ చేసి సో ఈ వీడియో అనేది మీకు నైట్ 3 AM అయితే రికార్డ్ చేస్తాను. సో ఈ విషయానికి వచ్చినట్టయితే ఈ మూవీ అనేది నాకైతే యావరేజ్ టాక్ అయితే నేనైతే చెప్తాను. ఎందుకు భయ్య అంటే కంప్లీట్లీ ఆల్రౌండర్ పారామీటర్లో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ మూవీని పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాం అనుకున్నాడని డైరెక్టర్ అనేది ఆడియన్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంక్లూడింగ్ నేను కూడా అయితే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అండ్ ఆ పర్టికులర్ స్క్రీన్స్లో రాసినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే కొన్ని ఆ పర్టికులర్ సీన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామే తప్ప ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ వెళ్తుంది అనేది మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. అండ్ ఓవరాల్ మూవీ అనేది మనకి చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాళ్ళ స్టోరీస్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా అయితే ఈ యొక్క స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేయడం జరిగింది. సో అందులో మెజారిటీగా మన హీరో క్యారెక్టరైజేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఆ యొక్క క్యారెక్టరైజేషన్ చెప్పుకునే విధానమే ఎక్కువ పారామీటర్స్లో అయితే ఉంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ మూవీలో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో సో అది కంప్లీట్లీ లవ్ ట్రాక్ మీద అయితే పోవడం జరిగింది. సో మన హీరోయిన్ అనేది ఎలా లవ్లో పడ్డారని, అలాగే వాళ్ళ మీద జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ లవ్ రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, అండ్ ఆ ఊరు ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టరైజేషన్స్ యొక్క ఎలివేషన్ షార్ట్స్ కానివ్వండి, అండ్ మనోడుకున్నటువంటి ఈగో కానివ్వండి, మనోడికి అండ్ ఇంకో క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి బాండింగ్స్ కానీ ఇవన్నీ చూపించడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే ఉంది. ఒక ఫస్ట్ హాఫ్లోనే మనకి 3 సాంగ్స్ అయితే డెడికేట్ చేశారు. బట్ ఆ సాంగ్ ప్లేస్మెంట్ అనేది అంత పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అది మాత్రం పర్ఫెక్ట్ అనుకుంటున్నాను తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ అనేది అంత పర్ఫెక్ట్లీ ప్లేస్మెంట్స్ అయితే కాదనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్ అలా 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 చూస్తూనే వితౌట్ బోరింగ్ సీన్స్ లేకుండానే ఉన్నటువంటి చిన్న సీన్స్లో అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది ఒక చిన్న క్రియేటివిటీస్ అయితే మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒక మంచి ట్రై అని చెప్పుకోవాలి. ప్రీవియస్లీ అఖిల్ గారి మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్లో అయితే మాత్రం. బట్ ఎక్కడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్దో సో ఫస్ట్ హాఫ్ నుంచి మనకి ఒక ఇంటర్వల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వల్ బ్యాంక్లో అయితే టాప్ నాచ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మన అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. అక్కడ ట్విస్ట్ రివీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ట్విస్ట్ రివీలింగ్ కూడా అయితే మరీ ఎక్సైట్మెంట్ పెంచుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది రాబోయ్ అనేది తెలుసుకొని ఆతృత ఇంకొంచెం పెంచుద్ది. సో ఆడియన్స్ ఎవరైతే ఇంటర్వెల్ బ్యాంక్లో అయితే వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి 100 నుంచి 200% అయితే సెకండ్ హాఫ్ మీద అయితే వెళ్తాయి. బట్ ఇక్కడ పారామీటర్స్లో మనకి మూవీ టీం అనేది కొంచెం డిసప్పాయింట్ చేశారు. సెకండ్ హాఫ్ని అనుకున్న తగ్గట్టు ఉండవు, జరగాల్సిన దగ్గర జరగవు. అండ్ పర్టికులర్ సీన్స్లో మనం ఒక ఫైట్ సీక్వెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కానివ్వండి, ఆ ఫైట్ సీక్వెన్స్ అక్కడ జరగదు. అండ్ అలాగే ఓవరాల్ చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో మూవీ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అనేది చూపించడం జరుగుద్ది. సో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూని మనం స్టిక్ అయి ఉండలేకుండా అందరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడంలో కొంచెం ఆడియన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుద్ది. అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ కానివ్వండి, ఏదైతే అఖిల్ గారు కొంచెం పీక్ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి యాక్టింగ్ అన్ని ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మనం అంచనాలకు తగ్గట్టుగా ఏ మూవీ ఇది మ్యాచ్ అవ్వదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఎండింగ్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోయి అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఒక టకటకటగా అయిపోయింది అనేటట్టు అయితే ఉంటుంది తప్ప ఎక్కడ హోల్డ్ అయ్యి చూద్దాం ఈ పర్టికులర్ సీన్ని బాగా ఎలివేట్ చేశారు రాబాయ్, ఈ పర్టికులర్ సీన్లో మనోడు యాక్టింగ్ పీక్ లెవెల్లో ఉంది రాబాయ్ అనేది అయితే ఎక్కడా సీన్ అయితే నాకు అనిపించలేదు. ఓవరాల్ మూవీ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి సీన్స్ మెజారిటీకి కనిపించాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి సాంగ్స్ ఇవే కొంచెం మెజారిటీకి అయితే మనకి ప్లస్ పాయింట్స్లో తీసుకురావడం జరిగింది. సో మంచి కంబ్యాక్ అనే చెప్పాలి అఖిల్ అన్న గారికి అయితే. ఎందుకంటే ప్రీవియస్లీ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ మూవీస్లో ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ యొక్క లుక్స్ వైజ్ కానివ్వండి, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అండ్ పర్టికులర్ సెటైన్ బీజిఎమ్స్ కానీ సో మంచి ప్లస్ పాయింట్ తీసుకొచ్చాయి. బట్ ఏదైతే స్టోరీ నరేషన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ యొక్క స్టోరీని ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చూపించేటువంటి ఆ యొక్క పాయింట్ ఆఫ్ ఏదైతే క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు మూవీస్ని సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి సో బెటర్ దెన్ ఇంకొంచెం బాగా రాసుంటే ఇంకా బెస్ట్ అనిపించింది. బట్ వాళ్ళే తీసుకున్నటువంటి స్టోరీలు అనేది ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది. ఒక విలేజ్ డ్రామాగా అయితే తీసుకున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే ఒక మూవీ అయితే మనం ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు. బట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీని వాచ్ చేస్తే మాత్రం ఒక మంచి మూవీని వాచ్ చేసినట్టే అనిపిస్తుంది తప్ప సో సెకండ్ టైం చూసేటట్టు కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్లో మోర్ దెన్ బోరింగ్ సీన్స్ అనేవి ఉంటాయి. సో మెజారిటీగా నేనైతే ఈ మూవీ యావరేజ్ టాక్ అయితే చెప్తాను. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే సో మూవీని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అండ్
ప్రీవియస్లీ 2 వీక్స్ నుంచి అప్కమింగ్ 2 వీక్స్ దాకా అయితే మనకి ఎటువంటి మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద చూడలేం కాబట్టి సో మన అఖిలకి సపోర్ట్ చేస్తూ వన్స్ ఆన్ స్క్రీన్స్ మీదకి అయితే ఈ యొక్క మూవీని అయితే వాచ్ చేసేయండి. అండ్ కంప్లీట్ లేదు భయ్య మేము చాలా బిజీ షెడ్యూల్స్లో ఉన్నాం, ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే రా భయ్ అంటే మాత్రం నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేసే మూవీ అయితే ఏదైతే కాదు. సో ఈ రివ్యూ మీకు చాలా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వాచ్ చేస్తుంటే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరు అయితే వాచ్ చేయొచ్చు. సో దీస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.